హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో పిండి రుబ్బే పని లేకుండా అటుకులతో టేస్టీగా వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసమని 3 కప్పుల అటుకులు తీసుకొని ఒక బౌల్లో వేసేసుకొని వాటర్ పోసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. కడిగి వాటర్ అంతా ఉంచేసుకొని ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వాటర్ పోసేసుకొని నాననివ్వాలి. ఒక 1/2 అవర్ నానిన తర్వాత వీటిని అటుకుల్ని బాగా స్మాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ సాల్ట్, అలాగే పచ్చిమిర్చి ముక్కలు కొన్ని, ఉల్లి ముక్కలు కొన్ని, అలాగే కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని ఒక 1/2 కప్పు బియ్యపిండి కూడా వేసుకొని ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఇదంతా బాగా కలిసేట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పెరుగు వేసుకుంటూ కలుపుకోవాలి. ఒక 1/2 కప్పు పెరుగు పడుతుందండి. ఈ విధంగా మొత్తం అంతా బాగా కలిసేట్టు కలుపుకొని మెత్తగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మరి లూజ్గా ఉండకూడదు, వాటర్ అనేది అసలు యాడ్ చేయకూడదు. ఈ విధంగా బాగా కలిసేట్టు కలిపేసుకొని ఇలాగా వడల్లాగా చేతి మీద ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ విధంగా చుట్టూతో పగుళ్ళు వచ్చినాయి అనుకోండి, ఈ విధంగా నొక్కుతూ ప్రెస్ చేసామనుకోండి ఆ పగుళ్ళు పోతాయి. ఇలా నొక్కేసుకుంటూ మధ్యలో హోల్ పెట్టేసుకొని ఇలాగా ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇదిగోండి అన్ని వడల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దానిలో ఈ వడలు వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకవైపు వేగాక ఇంకోవైపు ఫ్లిప్ చేసేసుకోవాలి. చేసుకొని ఇదిగోండి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే టీ టైమ్ స్నాక్ రెడీ అయిపోయిందండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్ కింద అయినా చేసి పెట్టచ్చు. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని సాస్తో సర్వ్ చేశాను, పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి.